హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీంట్లో ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. డీటెయిల్గా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో క్వాలిఫికేషను, నెంబర్ ఆఫ్ వేకెన్సీసు, లాస్ట్ డేటు, ఓకే, ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వాళ్ళకి సంబంధించి సో మనకి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీస్లో ఇచ్చారు వేకెన్సీస్. సో ఇక్కడ మనకి ఏయూలో ఆంధ్ర యూనివర్సిటీలో టోటల్గా 10 వేకెన్సీ ఉన్నాయి. అందులో ఓసీకి 3, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 2కి 1, ఎస్సీ 3కి 1 ఉంది. ఎస్వి యూనివర్సిటీలో టోటల్ 4 ఉన్నాయి. అందులో ఓసీకి 2 ఉన్నాయి, బీసీడీకి 1 ఉంది, ఎస్సీ 3కి 1 ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా టోటల్గా 4 ఉన్నాయి. ఓసీకి 3, బీసీబీకి 1. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ఓసీ అన్నప్పుడు మనం అందరూ కూడా ఎలిజిబిలిటీ, ఓపెన్ కేటగిరీ అది. ఓకే, సో మీరు థింక్ చేయొచ్చు ఇక్కడ లైక్ ఎస్వి రీజన్లో ఈడబ్ల్యూఎస్కి, బీసీఏకి వేకెన్సీస్ లేవు కదా, మేము అప్లై చేయకూడదా అంటే చేయొచ్చు. సారీ, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి కదా, సో ఆ ఓపెన్ కేటగిరీలో 2కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మన రిజర్వేషన్స్ కింద లేవు అనుకొని అప్లై చేసుకోకుండా ఉండకండి. ఓకే, ఓపెన్ కేటగిరీలో ఉన్నాయంటే అందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మీనింగ్. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో క్వాలిఫికేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎస్వి యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ బీ ఫామ్ విత్ ఎంఫామ్ ఉండాలి, లేదా ఫార్మడీ, ప్లస్ పీసీఐ రిజిస్ట్రేషన్ ఉండాలి, ప్లస్ 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఓన్లీ ఫస్ట్ క్లాస్ బీఫామ్ విత్ ఎంఫామ్, అంటే ఎంఫామ్సీ కంపల్సరీ ఉండాలి, ఆర్ ఫార్మడీ ఉండాలి, పీసీఐ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇది కామన్ ఏ యూనివర్సిటీలోనే, ఎక్సెప్ట్ ఎస్వి యూనివర్సిటీలో మాత్రం ఎక్స్ట్రాగా 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఓకే, రిమైనింగ్ అన్నింటిలో కూడా ఎంఫామ్సీ ఆర్ ఫార్మడీ ప్లస్ పీసీఐ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనకు అప్లికేషన్స్ స్టార్టింగ్ డేటు 18th May ఉంది, ఎండింగ్ డేటు 8th June ఉంది. సో ఈ లింక్ టు అప్లై, సో ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆ లింక్లో వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాని హార్డ్ కాపీని ప్రింట్ తీసి మీ సర్టిఫికెట్స్ అన్ని జిరాక్స్ కాపీ అటాచ్ చేసి 15/6/2026 15th June లోపల కన్సర్న్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ పోస్టల్ అడ్రస్ కూడా నేను ఇస్తాను, డీటెయిల్గా ఇస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఫీజు ఇండివిజువల్గా మనం అప్లై చేయాలి ఒక్కొక్క యూనివర్సిటీకి. ఓకే, సో ఓపెన్ కేటగిరీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 2500, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్కి 2000. ఓకే, ఇది ఇండివిజువల్గా ప్రతి యూనివర్సిటీకి సపరేట్గా ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ మన అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని అందులో మన సర్టిఫికెట్స్ అన్నీ పెట్టి దీనిపైన మనం ఒక హెడ్డింగ్ రాయాలి, ఒక లైన్ రాయాల్సి ఉంటుంది. ఏమంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసి అండ్ ద డిపార్ట్మెంట్ నేమ్ డాష్ అని రాసి ఇక్కడ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అని రాస్తాం, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అని రాసి. ఓకే, దాన్ని మనము ఏ యూనివర్సిటీకి అప్లై చేసి ఉంటామో ఆ యూనివర్సిటీ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఇది, ఎస్వి యూనివర్సిటీ అయితే ఇది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఇది. ఓకే, సో ఈ అడ్రస్లకి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. ప్లస్ నెక్స్ట్ వీడియోలో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లైక్ రిటన్ ఎగ్జామ్ ఫాలోడ్ బై స్క్రీనింగ్ టెస్ట్, లైక్ ఇంటర్వ్యూ, ఇది ఎలా ఉంటుంది, ఇది ప్రొసీజర్ ఏంటని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.